టీ న్యూస్ యాంకర్గా పనిచేస్తూ ఉస్మాన్ యూనివర్సిటీలో జర్నలిజం చదువుకున్నటువంటి స్వేచ్ఛ పాపం మరణించడం చాలా బాధాకరం. ఏం జరిగిందో ఏమైపోయిందో తెలియనటువంటి నేపథ్యం. స్వేచ్ఛ మరణానికి ఎవరు సంబంధం ఉంది, స్వేచ్ఛ మరణం వెనుక ఎవరు ఉన్నారు, లేకపోతే ఆమె మానసికమైనటువంటి బాధలోకి కుంగిపోయి ఆమె సూసైడ్ చేసుకుందా, లేకపోతే అంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి స్వేచ్ఛ పేరులోనే ఉంది. స్వేచ్ఛ అనేటువంటి పేరులోనే చాలా స్పష్టంగా కనబడుతున్న నేపథ్యం ఉంది. ఒక ధైర్యానికి ప్రతిరూపం స్వేచ్ఛ. అందరితోని కలివిడిగా ఉండి అందరితోని ప్రేమగా మాట్లాడే స్వేచ్ఛ ఈరోజు లేదన్నటువంటి వార్త కూడా జనం నమ్మలేకపోతున్నారు. స్వేచ్ఛ మరణానికి కారకులు ఎవరు? స్వేచ్ఛ ఎన్ని రోజుల కంచెలు నిజంగా బాధపడుతుంది. మానసికమైనటువంటి ఒత్తిడిలో ఎన్ని రోజుల కంచెలు ఉంది. నిజంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎన్ని అంశాలు ఏ అంశాలు బయటకు వస్తాయి, పోస్ట్ మార్టం నివేదిక వస్తే కానీ చెప్పలేనటువంటి నేపథ్యంలో ఇలా చాలామంది కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక జర్నలిస్టు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అన్నటువంటి నేపథ్యం కూడా మనం చెప్పొచ్చు. ఎందుకోసం అంటే ఒక జర్నలిస్టు అనేకమైనటువంటి విషయాల మీద పరిజ్ఞానంతో మాట్లాడేటువంటి సందర్భాలు ఉంటాయి. అనేక విషయాలను తెలుసుకునే వెసులుబాటు ఉన్నటువంటి జర్నలిస్టు, అనేక సమస్యల మీద మాట్లాడేటువంటి జర్నలిస్టులు, అనేకమైనటువంటి ఇబ్బందులున్నా తట్టుకొని ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి జర్నలిస్టులు, అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి అసమానతలు కానీ తట్టుకొని నిలబడేటువంటి ఒక జర్నలిస్టులు ప్రాణం తీసుకోవడం నిజంగా అది ఒక బాధాకరం. స్వేచ్ఛ విషయంలో ఏదైతే జరిగిందో, స్వేచ్ఛ విషయంలో ఆమె ఏ విధంగా అయితే చనిపోయిందో, ఏ విధంగా అయితే చంపబడిందా, లేకపోతే ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయిందా అనేటువంటిది అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ నిజంగానే అది క్లారిటీ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా వెంటనే చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకోసం అంటే ఒక యువ జర్నలిస్ట్ చనిపోవడం అయితే చాలా బాధాకరం. ఎందుకంటే నిరంతరం పబ్లిక్లో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్, నిరంతరం పబ్లిక్ సమస్యల గురించి మాట్లాడే జర్నలిస్ట్, పొలిటికల్ లీడర్లకు కానీ ఇలా ఉన్నటువంటి ఎంతోమంది భయంకరమైనటువంటి మనుషులను చూసి మాట్లాడేటువంటి జర్నలిస్టులకు భయం అనేది ఉండదు. ఇలా ఉన్నటువంటి సమానత్వము ఉన్నటువంటి జర్నలిస్టులు ఆ విధంగా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. జర్నలిస్టు ఆ మృతికి మేము సంతాపం తెలియజేస్తున్నాం జేబీ సంస్థల నుంచి. అలానే ఆల్ ఇండియా ఎడిటర్ అసోసియేషన్ నుంచి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పకుండా SC/ST జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ యూనియన్ పక్షాన కూడా నేను జర్నలిస్టు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఎవరైతే ఏ విధమైనటువంటి స్వేచ్ఛ మరణానికి ఎవరైతే ప్రేరేపించారో, స్వేచ్ఛ మరణానికి ఎవరన్నా నిజంగా ఏమైనా కుట్ర కుతంత్రాలు చేస్తే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. స్వేచ్ఛ సిస్టర్ గారికి న్యాయం జరిగే వరకు మేము ఎప్పటికీ కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాము అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై భీమ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.